హలో అండి. సో నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కంటెంట్ వినండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. ఒక లైక్ అండి, చిన్న లైక్ వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. ఆ దేవుడు మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తారు. మీరు నన్ను బ్లెస్ చేస్తే ఆ దేవుడు బ్లెస్ చేస్తారు. హ్యాపీ దసరా! ప్రతి ఒక్కరికి హ్యాపీ దసరా! ప్రతి ఫ్యామిలీ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయండి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే. సో ఈ ఎలక్షన్స్‌లో మనం సిటీలో అంతగా చూడము గానీ, విలేజెస్‌లో చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుందండి సిట్యుయేషను. డ్రింక్ గానీ, ఎలక్షన్ టైంలో డబ్బులు పంచడం గానీ, అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తది? ఎలాంటి డబ్బులు పంచొద్దు, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎలాంటివి యూజ్ చేయొద్దు అని అంటారు. ఓటుకు నోటు అనేది చాలా నడుస్తదండి. ఎంతమంది పోలీసులున్నా, ఏమున్నా ఎవరు తెలియకుండా లోలోపల జరిగిపోతాయి. అసలు ఆ విలేజెస్‌లో మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం డ్రింక్ అండి, ఆల్కహాల్ తీసుకోవడము ఎంత పెరిగిపోయిందంటే ఎటు పోయినా చిన్న చిన్న పిల్లలండి, నైన్త్ పిల్లలు, 10థ్ పిల్లలు కూడా డ్రింక్ చేస్తున్నారు. అసలు అది చూస్తుంటే మస్తు బాధేస్తదండి. ప్లస్ మంచి మంచి వాళ్ళు డ్రింక్‌కి అలవాటు పడి ఎలా అయిపోయారంటే చాలామంది, వాళ్ళ సిట్యుయేషన్ చాలా ఘోరాతి ఘోరంగా ఉందసలు. సో, డ్రింక్ తాగడం ఎందుకండి? డ్రింక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ డ్రింక్‌ని అసలు బ్యాన్ చేయాల. వాళ్ళేం జేస్తారు, డ్రింక్‌కి పర్మిషన్స్ ఇస్తారు. తాగి పట్టుబడితే మళ్ళా జైల్‌లో ఏస్తారు. సో, మన గురించే అని జెప్పేసి మందు బెడతారు. అంటే మనము డబ్బులు పెట్టి కొంటాము. మనము తాగడం వల్ల మనమే జైలుకెళ్తాము. సో, మనం చేసే పని వల్ల అటు ఇటుగా తిరిగి మన చుట్టే తిరుగుతుంది. సో, ప్రతి ఒక్కరికి నేను జెప్పేదేందంటే, ఒక మంచి వ్యక్తిని చూసి ఎన్నుకోండి. డబ్బులకు ఆశపడకుండా, డ్రింక్ చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దాని గురించే ఈ విషయం చెప్తామని నేను చేశాను. ఈ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు ఇంక డబ్బులొస్తాయి అని ఈ విలేజెస్‌లో ఎలా ఉన్నారంటే, డబ్బులొస్తాయి ఇంకా, ఎలక్షన్ స్టార్ట్ అయింది. రోజు మందు, చికెను, బిర్యానీ ఉంటది అని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. సో, ఎప్పుడైతే మనిషికి చేతికి డబ్బులొస్తాయో, అంటే గవర్నమెంట్స్ ఏవైతే ప్రభుత్వాలు, ఏవైతే రాజకీయ పార్టీలు పబ్లిక్‌కి డబ్బులు వ్యసనంగా అలవాటు చేశారో, అప్పటినుంచి ఈ డ్రింక్ అనేది బాగా అలవాటయిపోయింది. అవునా గదా! సో, ఇప్పుడు మనిషికి వాళ్ళ అవసరాలు తీర్చాలి గానీ చేతికి డబ్బులివ్వొద్దు. సో, నేను చెప్పిన మాట మీరు నమ్మితే లైక్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.